ఓం శ్రీ మాత్రే నమః. 561వ నామము మృగాక్షి. లేడి కన్నుల వంటి అందమైన కన్నులు కలిగిన తల్లి. లేడి కన్నులు పెద్దవిగా విశాలంగా ఉంటాయి. లేడి మిక్కిలి భయస్వరూపం కలిగిన భయస్వభావం కలిగి అటు ఇటు ఎటు నుంచి ఆపద వస్తుందో అని అన్ని వైపులకి కూడా చూస్తూ ఉంటుంది. అందువలన అవి మిక్కిలి చంచలత్వం కలిగి ఉంటాయి. చంచల నేత్రాలు చాలా అందంగా ఉంటాయి. అమ్మ కళ్ళు కూడా అట్లాగే మిక్కిలి విశాలమైనటువంటి కళ్ళు. మన కళ్ళు ఇంత దాన్ని చూడటానికే ఇంత కళ్ళు అయితే విశ్వం అంతా చూడాలి కదా అమ్మ. అందుకని విశాలమైన కళ్ళు, అందుకని పెద్ద కళ్ళు ఉన్నాయి, విశాలత్వంతో చక్కగా ఉన్నాయి. మరి రెండవది చంచలత్వం, మూడవది జాగరిత్వం. అంటే ఆ లేడికి ఎటు నుంచి ఆపద వస్తుందో అని భయంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. అలాగే విశాలమైన కళ్ళు, చంచలత్వం కలిగిన కళ్ళు, జాగరిత్వం కలిగిన కళ్ళు లేడివి. అందుకని మృగాక్షి అంటే లేడి కళ్ళ వంటి కళ్ళు కలిగిన తల్లి అనే అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారు? పెద్ద కళ్ళు, విశాలమైన కళ్ళు. ఆ విశాలమైన కళ్ళతో జగత్తంతటిని అమ్మ చూస్తూ ఉంది. మరి ఆ చంచలత్వం అయినటువంటి కళ్ళతో మరి అన్ని వైపులా అమ్మ చూస్తూ ఉంటుంది కనుక ఆ చంచలత్వము ఉంది. జాగరిత్వం అంటే ఎప్పుడు అమ్మ కళ్ళు చంద్రులు. సూర్యుడికి అస్తమానం అనేది లేదు. మనకి ఉదయము అస్తమానమే కానీ సూర్యుడికి అస్తమానం అనేది లేదు. అలాగే అమ్మ కళ్ళు కూడా ముయ్యటం అనేది లేదు. మూస్తే అంతా లయమే. అలా అమ్మ ఎప్పుడు వెలుగుతో జగత్తంతటిని చూస్తూ ఉంటుంది. ఆ సూర్య అనే వెలుగు ఎప్పుడు అమ్మ కదా. ఆ వెలుగు, సూర్యుని వెలుగుతో అమ్మ ఎప్పుడు ప్రకాశిస్తూ జగత్తంతటిని ప్రకాశింపజేస్తూ అంతటినీ కూడా చూస్తూ ఉంటుంది. అలా మనకి విశ్రాంతే కానీ అమ్మకి విశ్రాంతి లేదు, సూర్యునికి విశ్రాంతి లేదు. తెరిచిన కన్ను జాగ్రత్త అంటే మనం కూడా మేలుకుని ఉన్నప్పుడు జాగ్రత్త, కళ్ళు మూసుకున్నప్పుడు సుషుప్తి, కళ్ళు మూసుకుని కలత నిద్రలో ఉన్నప్పుడు స్వప్నము. మనకి 3 అవస్థలు ఉన్నాయి కానీ అమ్మకి ఒకటే జాగరితం. అలా ఎప్పుడు కళ్ళు తెరిచి విశ్వాన్ని చూస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ కన్ను సూర్యుడు. మహాత్రిపుర సుందరి గనక అమ్మ మృగాక్షి అంటే లేడి మృగము కన్నుల వంటి కన్నులు కలిగిన తల్లి అయిన మృగాక్షి మాతకి నమస్కారం చేద్దాం.